సో ఎవరికైనా ఐడియా ఉందా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే? శేషు గారు, ఎనీ ఐడియా? ఇంక్లూజివ్ ట్యాక్స్ అంటే ప్రైస్ లో ట్యాక్స్ కలుపుకొని, సపోజ్ 500 అనుకోండి పర్చేజ్, దాంట్లో ట్యాక్స్ కలుపుకొని ఇంక్లూడ్ చేసిస్తాం. ఓకే. సో No, రిమైనింగ్ sir. సహినా, No ఎనీ idea. ఐడియా? No idea, sir. శిల్పా గారు, Yes, sir. శిల్పా గారు ఏమైనా ఐడియా ఉందా? నో ఐడియా. ఓకే డన్. సో శేషు గారు చెప్పినట్టుగా మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం 500 అండి, టోటల్ అమౌంట్ 500 ఇంక్లూడింగ్ ట్యాక్స్ కలిపి రావాలి దాంట్లో. అంటే మీకు ఒరిజినల్ రేట్ ఎంత పడింది, ఆ ఒరిజినల్ రేట్ మీద కాకుండా ట్యాక్స్ ఎంత పడింది సపరేట్గా 500లోనే లింకప్ అయ్యి రావాలి. అప్పుడు ఎలా చూద్దాం. ఇప్పుడు నేను సేల్స్ కదా, ఇక్కడ గణేష్ మర్చెంట్స్ తీసుకున్నా, సేల్స్ ఒక ఐటెం తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి బల్బు క్వాంటిటీ 1, ఓకేనా. ఇక్కడ రేట్ వచ్చేసి 500. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ రేట్ ఇస్తేనే టోటల్ 500 వచ్చింది. ఇంకా ట్యాక్స్ ఇచ్చామనుకో పెరిగిపోతుంది కదా. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇస్తే టోటల్ ఎంత అయింది ఇక్కడ 560 అయిపోయింది. 560 కాకూడదు, ఇన్క్లూడ్ ట్యాక్స్తో కలిపి మీకు 500 రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రావాలి. ఓకే డన్. సో ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్తున్నా. కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే డిఫరెన్స్ ఏమొస్తుంది, ఇక్కడ క్వాంటిటీ దగ్గర దాని పక్కనే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని కొత్తగా ఒక ఆప్షన్ జనరేట్ అవుతుంది. మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు ఇన్క్లూజివ్ అంటే ఇన్క్లూడ్ చేసుకుని ట్యాక్స్ కలిపి ఇక్కడ ఇస్తే నీకు ఒరిజినల్ రేట్ ఎంత పడిందని సైడ్ చూపిస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఇస్తున్నా, నీకు పైన ఒరిజినల్ రేట్ ఎంత 446 రూపీస్. దాని తర్వాత ట్యాక్స్ ఎంత తీసుకుంది 26 తీసుకుంది. చూడండి ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది, కింద 500 వచ్చింది. ఓకేనా, 500 వచ్చిందా చూడండి. ఇలా రావాలి. అంటే మీరు ఎవరికైనా కస్టమర్కి క్లియర్గా వాళ్ళకి తెలియాలన్నప్పుడు, సో మేము ఎంత పర్చేజ్ చేసాము, మాకు ఎంత ట్యాక్స్ పడింది అని క్లియర్గా తెలియాలి అంటాడు. అలా అన్నప్పుడు మీరు ఈ విధంగా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసి చూపించాలి వాళ్ళకి. ఓకేనా, అప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, మీతో ఫైట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఎక్కువ వేశారమో తక్కువ వేశారమో అని కొందరు ఫైట్ చేస్తారు, అలా ఉండకూడదు. సో ఇప్పుడు కంట్రోల్ పి ఇస్తాను చూడండి, కంట్రోల్ పి ఇచ్చి ప్రివ్యూ చూపిస్తాను. ఆల్ట్ జెడ్. మీకు టాలీ ఈఆర్పిఎన్లో అయితే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చినా కూడా ఇన్క్లూజివ్ ట్యాక్స్ ఉంది కదా, ఇది చూపించదు కాదు ఇన్వాయిస్ లో, దాన్ని సపరేట్ గా చూపించదు. ఇది రేట్ ఒకటి 446 ఉంది, అది చూపించేది. సో అప్పుడు ఏంటంటే ఆప్షన్స్ ఇవ్వలేదు, అప్పుడు టీడీఎల్ అనేది ఎక్స్ట్రా చేయించుకోవాల్సి వచ్చేది. అలా లేకుండా టాలీ ప్రైమ్లో ఇంక్లూడింగ్ చేశాడు. రేట్ వస్తుంది, ఇన్క్లూజివ్ ఆఫ్ రేట్ వస్తుంది, అతనికి క్లియర్గా తెలుస్తుంది. ఓ 500లోనే ట్యాక్స్ కల్పించాడు, కావున టోటల్ బిల్లు 500 వచ్చింది, ఎలాంటి మోసం జరగలేదు అనేది క్లియర్ కట్గా ఆయనకి తెలియడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ విధంగా మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ని యూజ్ చేస్తాం. సో ఇన్వాయిస్ లో మీకు ఏమైనా చెప్పాల్సిన పెండింగ్ ఉన్నాయా? ఇన్వాయిస్ లో లోగో ప్రింటింగ్ గైస్, యా లోగో ఒకటి ఉంది కదా, లోగో చూపిస్తాను. యా ఇప్పుడు లోగో అనేది ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ నా సిస్టంలో ఫస్ట్ ఫోటో ఎక్కడుందో చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో ఇక్కడ వచ్చేసి టాలీ లోగోనే పెడదాం. ఓకే, నా కంపెనీ లోగో అనుకోండి, నాది అనుకోండి, ఇక్కడ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై లోగోస్లో నాది ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానే, కర్సర్ ఇక్కడ ఉంది కదా, దిస్ పీసీ న్యూ వాల్యూమ్ టీ మై లోగోస్, ఇక్కడ కర్సర్ పెడతాను. ఇక్కడ పెట్టేసి నాకు టాలీ లోగో 1 2 3 కదా, టాలీ లోగో 1 2 3 తీసుకుంటా. ఇది మై లోగోస్లో టాలీ లోగో 1 2 3, ఇది నా లోగో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఇది టాలీ లోగో 1 2 3 ఉంది కదా, ఇక్కడ టాలీ లోగో 1 2 3, దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఓకే, కంట్రోల్ సి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ టాలీలో ఇక్కడికి రండి, టాలీలోకి. ఇక్కడికి వచ్చిన తర్వాత డే బుక్లో ఉంటుంది కదా సేల్స్, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
కరెంట్ కంట్రోల్ ప్లస్ పి, సారీ ఈమెయిల్ కదా, కాన్ఫిగర్ ఇది కాదు, ఇది ఈమెయిల్ కదండి. యా ఓకే డన్. చూడండి ఇక్కడ చూపిస్తాను వెయిట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈమెయిల్లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ ఉంది ఇక్కడ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్క్లూడ్ కంపెనీ లోగో, దీని ఆప్షన్ ఎస్ పెట్టండి, ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా చూపిస్తుంది, ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఆ ఇమేజ్ ఫైల్ నేమ్ ఉంటుంది కదా పాత్, ఆ పాత్ ఇక్కడ ఇవ్వని అడుగుతుంది. కంట్రోల్ వి ఇవ్వండి, కంట్రోల్ వి పేస్ట్, ఎంటర్. ఓకే ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ పి ఇస్తాను, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. వచ్చిందా నా కంపెనీ లోగో? నా కంపెనీ పక్కనే ఇక్కడ వచ్చేసింది చూడండి. ఈ విధంగా కంపెనీకి లోగో అనేది సెట్ చేయాలి ఈజీగా. ఓకే ఇప్పుడు తీసేయాలనుకున్నారు అనుకోండి, సేమ్ మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళాలి. ఈమెయిల్, కాన్ఫిగర్, ఈ ఆప్షన్ నో పెట్టేస్తే చాలు. నో, ఎస్కేప్, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి కన్సైనీ షిప్ టు గణేష్ మర్చెంట్స్ బిల్ టు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక సప్లయర్ దగ్గర సరుకు కొన్నారు. అతను ఏం చేశాడంటే, మీకు మెయిన్ బ్రాంచ్ ఒక చోట ఉంది, గోడౌన్ ఒక చోట ఉంది. అతను ఏం చేస్తాడు, మీ గోడౌన్కి స్టాక్ని పంపిస్తాడు, బిల్ వచ్చేసి నీ యొక్క మెయిన్ బ్రాంచ్కి పంపిస్తాడు. సో అలాంటప్పుడు రెండు అడ్రస్లు మనకి ట్యాక్స్ ఇన్వాయిస్లో రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఓకేనా. సో ఇన్వాయిస్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్కి వెళ్తుంది, స్టాక్ వచ్చేసి గోడౌన్కి వెళ్ళిపోతుంది. దేనికైతే సపరేట్గా మనకి చూపించాలి ఇన్వాయిస్లో అడ్రస్. అప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ కన్సైనీ అంటే షిప్ టు, బయ్యర్ అంటే బిల్ టు. ఓకేనా. పర్సన్ అయితే సేమ్ ఒకటే, బట్ అడ్రస్ మాత్రం చేంజ్ అవుతాయి. అది ఎలాగా? ఎంటర్. ఇక్కడ రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఉంటుంది. ఈ కాన్ఫిగర్లోకి వచ్చిన తర్వాత ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైన్ డీటెయిల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇలా వస్తుంది, బయ్యర్ బిల్ టు, కన్సైన్ షిప్ టు. ఇప్పుడు గణేశే కదా, ఇది ఒక అడ్రస్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్కే నగర్, కడప అనుకోండి. కడపకు వచ్చేసి బిల్ రావాలి. తర్వాత ఈ అడ్రస్ వచ్చేసి వేరు, ఎస్ఆర్ నగర్. ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇస్తున్నాను. ఓకే సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ పి, ఆల్ట్ జెడ్. చూసారా పేరైతే ఒకటే, అడ్రస్ మారిపోయింది. అంటే బిల్లు కడపకు వచ్చేస్తుంది, అది వచ్చే స్టాక్ వచ్చేసి తిరుపతికి వెళ్ళిపోతుంది. ఇలా మనము ఈ కన్సైనీ డీటెయిల్స్ షిప్ టు, బిల్ టుని యూజ్ చేస్తాం. ఓకే సో అది. ఇంకా దీంట్లో మీకు ఇంకేమున్నాయి పెండింగ్ చెప్పేటివి? ఈమెయిల్, యా. తర్వాత సిగ్నేచర్, కస్టమర్ సిగ్నేచర్. కస్టమర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ రావాలి. ఈ ఆప్షన్ ఇక్కడ ఎలా పెట్టుకోవాలి అని చూస్తే లాస్ట్ టైం చెప్పారండి, చెప్పారు అప్పుడు బ్యాంక్ చెప్పానా? కస్టమర్ సిగ్నేచర్ చెప్పారు, బ్యాంక్ డీటెయిల్స్ ఇది. యా ఓకే డన్. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ పి ఇస్తున్నా, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్. ఈ లాస్ట్లో ఇన్వాయిస్లోనే మీరు ఒకసారి సరుకు కొన్న తర్వాత రిటర్న్ తీసుకోను అనే మ్యాటర్ రాయాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ వి డిక్లేర్ అనే ప్లేస్లో మీరు పెట్టుకోవాల్సిన మ్యాటర్ పెట్టుకోవచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రీప్లేస్మెంట్ ఫ్రమ్ యూ అని పెట్టాలనుకోండి. అంటే సరుకు కొన్న తర్వాత నేను ఎలాంటి రీప్లేస్మెంట్ ఉండదు తర్వాత అనే మ్యాటర్ ఇక్కడ పెట్టాలి. సో అది ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే, టోటల్ బ్యాక్ వచ్చేయండి, ఆల్టర్కి వెళ్ళండి, లెడ్జర్, ఆల్టర్కి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్ తర్వాత సేల్స్ తీసుకోండి. సేల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో సెట్ ఆల్టర్ డిక్లరేషన్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ
ఇక్కడ ఉంటుంది ఆ మ్యాటర్. ఈ మ్యాటర్ మొత్తం తీసేసి సో ఈడ పెట్టాలి మ్యాటర్. ఐ డోంట్ రీప్లేస్ ఎనీ ప్రోడక్ట్ ఆఫ్టర్ పర్చేస్ ఫ్రమ్ మై స్టోర్. సేవ్ చేస్తున్నాను. ఎస్కేప్, డిస్ప్లే డే బుక్, సేల్స్లోకి వెళ్తున్నా, కంట్రోల్ P, ప్రివ్యూ, ఆల్ట్ Z జూమ్. చూసారా, ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ రోజుకి ఇవి ప్రాక్టీస్ చేయండి. టుమారో మనం పేరోల్ అనేది స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? టైం అయిపోయింది, కట్ అయిపోతుంది. లేదండి, ఒకసారి వీడియో పెట్టండి ఒకసారి. టుమారో పేరోల్ స్టార్ట్ చేద్దాం. వీడియో పెట్టండి ఒకసారి. పంపిస్తాను.